అబ్సెషన్ మూవీ రివ్యూ. మీరు ఆల్రెడీ ఆన్లైన్లో వినే ఉంటారు. 7 కోట్ల బడ్జెట్తో తీసిన సినిమా 1400 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది, ఇంకా చేస్తుంది అని. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అదిరిపోయింది, ఉచ్చబడిపోయిందని ఈ సినిమాను ఓ రేంజ్లో లేపుతున్నారు. అవి చూసి నేను కూడా నిజంగా సినిమాలో అంతుందా లేక ఓవర్ హైప్ ఇస్తున్నారా అని సినిమాకి వెళ్ళా, అది కూడా సెకండ్ షోకి. ఫస్ట్ 10 మినిట్స్ చూసి ఈ సినిమాకి ఎంత హైప్ ఇచ్చింది అనుకున్నా, కానీ తర్వాత స్టార్ట్ అయింది మెయిన్ సినిమా. ఇక అక్కడి నుంచి సినిమా నిజంగా మామూలుగా లేదు. 2 మాటలలో చెప్తా, ఈ సినిమా అందరికి నచ్చే సినిమా అయితే కాదు, కానీ నచ్చిన వాళ్ళు మాత్రం థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా దీని గురించే మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఈ మూవీ ఒక సైకలాజికల్ హారర్ మూవీ. అలాగే ఇది నిన్ను అన్కంఫర్టబుల్గా ఫీల్ చేయించే సినిమా కూడా. ఈ సినిమా హీరో బీర్ అనే అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. అతనికి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అయిన కోవర్కర్ అయిన నిక్కీ మీద చాలా క్రష్ ఉంటుంది, కానీ తన ఫీలింగ్స్ ఎప్పుడు చెప్పలేడు. ఒకరోజు అతనికి ఒక మిస్టీరియస్ వస్తువు దొరుకుతుంది. అది ఒక కోరికను నిజం చేస్తుంది. అప్పుడు హీరో ఏం కోరుకున్నాడు, కోరుకున్నాక ఏం జరిగింది అనేది ప్లాట్. ఇక సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే హీరోయిన్ పర్ఫార్మెన్స్. అసలు ఆమె పర్ఫార్మెన్స్ చూస్తే ఉచ్చబడిపోవాల్సిందే. ఆమె ట్రాన్స్ఫర్మేషన్ చూస్తుంటే నిజంగా మరిగిపోతారు. సినిమా మొత్తంలో హీరోయిన్ పర్ఫార్మెన్స్ హైలైట్. అలాగే హీరో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సినిమా మొత్తం టెన్షన్గా ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో అన్న టెన్షన్ సినిమా మొత్తం క్యారీ అవుతుంది. సినిమాలో ఉన్న జంప్ స్కేర్స్ కి ప్యాంట్ తడిసిపోవాల్సిందే. అలాగే సినిమాలో డార్క్ కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. థియేటర్స్ లో చూస్తే సినిమా ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. మీరు మూవీని థియేటర్స్ లోనే చూడండి, ఓటీటీ అని వెయిట్ చేయొద్దు. ఇక నెగిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉంటుంది. ఒక నార్మల్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది ఫస్ట్ 20 మినిట్స్. ఈ మూవీ అందరికి నచ్చకపోవచ్చు, ఎందుకో మూవీ చూసాక మీకే అర్థమవుతుంది. అలాగే సినిమాలో కొన్ని సీన్స్ ఓవర్ ద టాప్ అయ్యాయి అనిపించాయి. ఇవే సినిమాలో నాకు నెగిటివ్ అనిపించింది. ఫైనల్ గా ఈ సినిమాని థియేటర్స్ లో అస్సలు మిస్ అవ్వద్దు. ఒకవేళ సినిమా చూసుంటే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో కమెంట్ లో చెప్పండి.